ఈ దినం దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దినం దేవుని వాగ్దానం అనే ఉదయకాల వాగ్దానానికి ప్రేమతో ఆహ్వానిస్తూ అందరూ బాగున్నారా? ఉదయం లేచారా? దేవుని వాగ్దానాలు ఎంతమంది మీరు రిసీవ్ చేసుకుంటున్నారండి? ఏదో ఇస్తున్నాం కదా అని చెప్పేసి విను పక్క పెట్టేస్తున్నారా? మీరు అందరూ వాగ్దానం, మీ డ్యూటీ ఏంటో తెలుసా? దేవుడు నాకు ఇచ్చిన వాక్కు మేము రిసీవ్ చేసుకుంటూ మీకు ఇస్తున్నాం. మీరు విని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, మీ బంధువులకు పంపి వాగ్దానాన్ని బట్టి ప్రభుని స్తుతించి మీరు ప్రార్థనలో గడపాలి. కాబట్టి ఇంకా రక్షణ లేదు, మారు మనసు లేదు, పాప క్షమాపణ లేని గృహాలు ఉంటే, హృదయాలు ఉంటే ఇదే రక్షణ దినం. యేసుని మీ సొంత రక్షకుడిగా చేర్చుకొని మీ హృదయాన్ని ఏసైకేయండి. ఇంకా ఆత్మీయంగా మీరు బలపరచబడతారు, లోతైన అనుభవంలోకి వెళ్తారు. ఉదయకాల ప్రార్థన, ఉదయకాల ఆరాధన 5 to 6 ఇస్తున్నాం. పాస్టర్ ప్రవీణ్ యూట్యూబ్ చూడండి. ఈవినింగ్ రోజు లైవ్. ఈరోజు ముంబైలో 3వ దినం. ఎంతగానో ప్రభు మహిమకరంగా జరిగిస్తున్నాడు. ఆయన కార్యాలు చేస్తున్నాడు, ప్రభు ఆత్మకార్యం. కాబట్టి సెయింట్ జేవియర్ టెక్నికల్ ఇన్స్టిట్యూట్ ముంబై, మీరు ప్రార్థించండి, పాలు పొందండి. ముంబై చుట్టుపక్కల వారు మిస్ చేసుకోకండి. దూర రాష్ట్రాలు ఉన్నవారు రాలేని పక్షంలో చూడండి. దేవుడు ఉదయకాల ఆరాధనలో ఎందుకు వాగ్దానాలు నేను ప్రతిదీ మీకు చెప్తున్నానంటే మీకు జ్ఞాపకం చేస్తున్నాను. పౌలు భక్తుడు ఎన్నో విషయాలు తన పత్రికల్లో రాస్తాడు సంఘాలకి. దేవుని ప్రేమ అండి అది, దేవుని కృప. మా గొప్పతనం కాదు, మీకు ఈ వాగ్దానాలు ఇస్తున్నామంటే దేవుడి సహాయం అనేది మనకు అనుగ్రహిస్తున్నాడు. కాబట్టి ఈరోజు చదువుకుందాం, వాగ్దానం చదువుకొని వాక్కుని బట్టి ప్రార్థన చేద్దాం. నేను చదువుతున్నాను ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయం 20వ వచనం. వారు కుమారులు మునుపటి వలె ఉందురు, వారి సమాజం ఎదుట స్థాపింపబడుదురు, వారిని బాధపరచు వారందరినీ శిక్షించెదను. దేవుని బిడ్డ, మునుపటి వలె నిన్ను ఉంచబోతున్నాడు దేవుడు. మునుపటి వలె నిన్ను బాధ పెట్టివారిని ఆయన శిక్షిస్తాడు. ఎంత ధైర్యం అండి! మనమేం కక్ష పెట్టుకోదు. ఎవరన్నా మనకు గాయం చేస్తే మన శత్రువు ఎవరు లేరండి, అపవాది మన శత్రువు. వాడిని తొక్కిపడేయండి మీ ప్రార్థనలో, వాగ్దానాల్లో, వాక్యము ద్వారా. శత్రువా, నా కుటుంబాన్ని పరిపాలిస్తున్న దుష్టుడా, నన్ను ఏ పని చేయకుండా ఎక్కడ చేస్తున్నా వాడిని తొక్కేసేయండి యేసునామములో. మీరు ప్రార్థనలు ఎందుకు 5 to 6 ఈవినింగ్ లైవ్లో నేను బలంగా మీతో ప్రార్థన చేస్తున్నాను. దేవుడి కృప మనకుంటుంది, దేవుని సహాయం మనకుంటుంది. అద్భుతంగా దేవుడు మనల్ని నడిపిస్తాడు. కాబట్టి నిన్ను బాధపరచు వారిని దేవుడు శిక్ష వేస్తాడు. ఎవరెవరు నిన్ను గాయపరిచారో, బాధ పెట్టారు, తప్పకుండా ఉంటుంది వారికి. ఎందుకు భయపడుతున్నావు? ఆ పోరాటాలు, ఆ నీ మీద పడే ఏది కూడా ఆయన విడిచిపెట్టడు. ఆయన కార్యం బలంగా నీ పట్ల చేయబోతున్నాడు. కాబట్టి మునుపు ఉన్నట్లుగా నిన్ను స్థాపించి ప్రతి విషయంలో కూడా నువ్వు బలం పొందే బిడ్డగా మార్చబోతున్నాడు దేవుడు, మునుపటి కంటే మునుపు ఉన్నట్లుగా కూడా. కాబట్టి దేవుని కార్యం నీ పట్ల జరగబోతుంది. కాబట్టి ఏ విషయంలో బాధపడకు. నిన్ను బాధించేదాన్ని శిక్షించేదాన్ని, బాధపరిచేదాన్ని నేను శిక్షించబోతున్నాను. అది మనుషుల, శత్రువుల, ఏదైనా కానీ అపవాదే. దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. నువ్వు మునుపటి వలె ఉందువు, బాధ పెట్టే ప్రతిదీ నేను శిక్షించదను, దేవుని వాగ్దానం. కాబట్టి అందరు ఈ వాగ్దానం లైక్ చేయండి, షేర్ చేయండి, ముంబై కొరకు ప్రార్థించండి. దేవుడు బహు బలంగా నడిపిస్తున్నాడు. ఈ చివరి డే మీ అందరూ కూడా పాలు పొందండి. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, ఉదయకాలం ఎంతమంది వాగ్దానం రిసీవ్ చేసుకుంటున్నారో ప్రతి కుటుంబంలో ఇది నెరవేర్పులోనికి రావాలి. రక్షణ లేని వారికి రక్షణ, పాప క్షమాపణ, రోగాలతో ఉన్న వారికి స్వస్థత, కోర్టు కేసులు కొట్టివేయబడాలి, న్యాయం జరగాలి, అన్యాయం అక్రమం శిక్ష వేయండి ప్రభా. బిడ్డలకి ఎవరెవరికి వ్యతిరేక శక్తులు మా మీద లేచినా అది బ్రేక్ కావాలా, కుటుంబాలు కట్టబడాలి, ఎగ్జామ్ రాసే బిడ్డలకు తోడుగుండాలి, వివాహం కాని బిడ్డలకు వివాహాలు, గర్భఫలం లేని వారి గర్భఫలం, నాయన తండ్రి విడిపోయిన కుటుంబాలు కట్టబడాలి, అప్పుల భారం తొలగిపోవాలి, జాబ్ లేని బిడ్డలందరికీ మంచి జాబ్స్, సెటిల్మెంట్ లేని వారికి సెటిల్మెంటు, సంఘాలకు దూరమైన తిరిగి చేర్చబడాలి, మానసిక ఒత్తిడి ఉన్న వారికి విడుదల కలగాలి. ప్రతి ఒక్కరిని పేరున మేము బ్లెస్ చేస్తున్నాం. నీ కొరకు ప్రతిష్టార్పణంగా బిడ్డలు ఉందురుగాక నాయన. ఇతర దేశాలు మా ప్రియులందరినీ రక్షించి క్షేమం, ఆ దేశాలు ఉద్యమం, భారతదేశంలో రక్షణ ఉద్యమం అయా, అపోస్తుల సేవ జాషువా జనరేషన్ లేవాలా, ఆ విధంగా మీరు నడిపించండి. ఈ సేవని కల్వరి మినిస్ట్రీకి విరోధమైన శక్తులని బంధిస్తూ నీ కృప, నీ కాపుదల మాతో ఉంచండి. మ్యారేజ్ డే బిడ్డలను గొప్పవారు ఉన్నట్టు బ్లెస్ చేస్తూ వారిని ఆశీర్వదించండి. బర్త్డే బిడ్డలను బ్లెస్ చేస్తున్నాం. ఈ నూతన సంవత్సరం వారి దీవెన నొందుదురుగాక. ఈ రోజు నుండి మరొక్కసారి ప్రభా ప్రతి కుటుంబాల మీద కృపయు క్షేమం ఉండునుగాక అని దీవిస్తూ యేసునామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఈ వాగ్దానం అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు ముంబై 3వ రోజు. ఎక్కడెక్కడి నుంచైనా సెయింట్ జేవియర్ టెక్నికల్ ఇన్స్టిట్యూట్ గ్రౌండ్స్ మన పాస్టర్ ప్రవీణ్ కమ్యూనిటీలో, దీంట్లో కూడా అడ్రస్ క్లియర్గా ఉంటుంది. చూడండి, పాలు పొందండి. దూర రాష్ట్రాల వారు లైవ్ చూడండి. 29వ తారీఖు హోలీ చర్చ్ పెద్దలంక, ఏలూరు దగ్గర పెద్దలంక, పాస్టర్ జాన్ మంగాచారి గారి చర్చిలో మరి 29 సాయంత్రం 6 నుంచి 9 అద్భుతమైన సభ ఉండబోతుంది. నేను దైవజనుడు అందరం రాబోతున్నాం. పాలు పొందండి. నూతన క్రియలనే పాట ప్రతి ఒక్కరు లైక్ చేసి షేర్ చేయండి. ప్రభుని మహింపరచండి. ఆ పాట ద్వారా మీరు బలం పొందండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రైజ్.